ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎప్పుడు మనం వర్షం పడేటప్పుడు చల్లగా వెదర్ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది, ఎన్ని స్నాక్స్ ఐటమ్స్ తిన్నా సరే వేడి వేడి పకోడీ, బజ్జీ ఈ రెండే గుర్తొస్తాయి ఎవరికైనా సరే. అందుకే దాన్ని మనం మార్చుకుంటూ చేసుకోవాలి. అందుకే ఈరోజు మనం తమలపాకు బజ్జీ చేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ హెల్తీ కూడా ఇవి. దీనికోసం ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. అందులోకి 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, అందులోని సాల్ట్, కారం, పసుపు, వాము ఈ మొత్తం అన్నీ ఇందులో యాడ్ చేస్తాం. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. మనం బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కొద్ది వాటర్ వేసుకొని మనం బజ్జీ బ్యాటర్ ఎలా వస్తుందో అలా కలుపుకుందాం. చూసారు కదా, ఇలా ఇంత చక్కగా ఉండాలి. దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. బాగా బీట్ చేసుకున్నామంటే మంచి గుల్లగా వస్తాయి. బేకింగ్ సోడా మీ ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు. దీన్ని బాగా బీట్ చేసామంటే మంచి గుల్లగా వచ్చి ఎంతో టేస్టీగా కూడా అనిపిస్తుంది. మీకు ఒకసారి ట్రై చేయండి. నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చూడండి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. చూడండి, తమలపాకు ఉంది కదా, ఇలా 2 సైడ్స్ కూడా బాగా డిప్ చేసుకోండి. అలా మొత్తం అన్ని ఇలా వేసేసుకుందాం. ఒకటి యాడ్ చేసుకొని మొత్తం అన్ని వేసుకుందాం. చూసారు కదా, బాగా గుల్లగా వస్తాయని చెప్పాను కదా. బాగా బీట్ చేసుకుంటే బాగా గుల్లగా వస్తాయి. మొత్తం ఫ్రై అయిపోయిందో సపరేట్ చేసుకుందాం. చూసారు కదా, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం సపరేట్ బౌల్లో తీసేసుకుందాం. చూసారు కదా, తయారైపోయాయి మన తమలపాకు బజ్జీ. డీప్ సైడ్ ఆనియన్స్ పెట్టుకున్నా పర్వాలేదు, లేదంటే ఇలా ప్లెయిన్గా తినేసినా పర్వాలేదు. చాలా అంటే చాలా బాగుంటాయి. ఆయిల్ కూడా అసలు ఏమి పేర్చవు, అంత బాగుంటాయి. మీరు పిండి మాత్రం కొంచెం చిక్కగా కలుపుకుంటేనే నూనె అనేది పేర్చుకుంటూ ఉంటాయి. పలుచగా కలిపారంటే మొత్తం నూనె బాగా పీల్చేస్తాయి. అందుకే ఇలా చేసుకొని చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ఇది హెల్తీ కూడా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.